ఏమైంది? వినాయకుడిని తెస్తానని అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఇగో ఈడు ఆ చిన్న వినాయకుడిని తెచ్చిండమ్మా. రే సిటీ బాబు, అమ్మా మూర్తి ఎంత చిన్నదైతే కీర్తి అంత పెద్దదైతదంటారా పెద్దలు. విగ్రహంలో చిన్నది పెద్దది ఏముందిరా, మొక్కేది 2 చేతులతోనే కదా. ఏందయ్యా మరి ఏంది గింత దానికి గింత లొల్ల అవసరమా? మహా ఇగో బాలరాజు, విగ్రహం చిన్నది తెచ్చినా వేడుకలు ఘనంగా జరుపురి. మందుకు స్టప్పు సరిపోయినరా గలీజోడం. చోటు చోటు ఏం చేస్తున్నావురా? రే బయటికి వచ్చి అయ్యో చూడయ్యా ఏం చేసుకుంటున్నా. అరే చోటు, రే 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 చూడగా ఏమైందిరా? ఏంద్రా ఇవన్నీ? ఏ చోటు, నీకేం తప్పు చేసినాంరా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా. ఏదన్నా ఉంటే మాతోని చెప్పుకోవాలి గానీ ఇట్లా చేసి ఎట్టారా బిడ్డ? ఏమైందిరా నీకు? ఎందుకు ఇట్లా చేసినావు? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా. అయ్యో ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతావారా? అట్లా అంటే ఎన్నిసార్లు రావాలరా? ఎందుకు ఇలా చేసావురా? అవురా, ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు కదరా? చూసారా ఫ్రెండ్స్, మనం గానీ ఇలా సూసైడ్ చేసుకుంటే మన కోసం ఏడ్చే ఒక అమ్మ, బాధపడే ఒక నాన్న, ఎమోషనల్ అయ్యే ఒక అన్న. మీరు గానీ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి, ఓకే? ఏంద్రా ఇదంతా? అరే ఇట్లా వీడియోలు చేస్తే మస్తు పైసలు వస్తాయి. ముందే చెప్పుంటే మంచి చీర కట్టుకొచ్చేదానిగా. ఏం డబుల్ కమిట్ అగలన్నారు మీరిద్దరు? ఏమైనా అర్థమవుతుందా మీకు? మనందరినీ హౌలగాని చేసినాడు. రే నువ్వు నోరు ముయిరా. ఆడు మంచిగా చదువుకుంటుండు, పైసలు సంపాదిస్తుండు, నువ్వేం చేస్తున్నావురా? ఇది జీవితం మా అమ్మ తిట్లతో తెల్లారితే ఊళ్ళో వాళ్ళ తిట్లతో చీకటి అవుతుంది.